మేడం దేనికి యూజ్ చేస్తారు మేడం వీటిని? ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్, సెమీ రా సిల్క్. సెమీ రా సిల్క్ అంటారా? ఇది వచ్చేసి మనకి ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, ఓకే. సో వాటి మీదకి పేరప్ చేసుకోవడానికి, లేదంటే టాప్స్ కుట్టించుకోవడానికి కానీ మనకి old అట్లా. sarees ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ కొంతమంది ఫ్యాబ్రిక్ తీసుకొని టాప్ కుట్టించుకున్న వాళ్ళు టాప్ సెలెక్ట్ చేసుకొని టాప్ కూడా టాప్ కుట్టించుకున్నారు అనమాట. సో అట్లా ఇది కూడా బ్లౌజ్ కి ప్లస్ టాప్స్ కి అయితే మెయిన్ బాగుంటది అనమాట. ఓకే. ఈ జెంట్స్ కి కుర్తా కూడా కుట్టించుకోవచ్చు. ఇది జెంట్స్ కూడా కుట్టించుకోవచ్చు. ఇది రా సిల్క్ కదా, సో కొంచెం ఎట్లా అంటే చూడటానికి షైనింగ్ ఉంటది క్లాత్, పార్టీ వేర్ లుక్ సో పార్టీ వేర్ లుక్ వస్తుంది అనమాట. ఇది కొంచెం డిజైన్ చేసుకుంటే పార్టీ వేర్ లుక్ వస్తుంది అనమాట. ఇందులో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఏంటి మేడం? ఇది వచ్చేసి మీటర్ 300 అండి. మీటర్ 300 మీటర్ వైజ్ ఇస్తాం. మీటర్ వైజ్ ఇస్తాం అనమాట. ఓకే. అంటే ఎంత కావాలి అంటే మీరు ఎంత కావాలంటే అంత ఇస్తాం. ఇప్పుడు మామూలుగా ప్యూర్ రా సిల్క్ వచ్చేసి 900 ఉంది మీటర్. ఓకే. సో ఇది సెమీ కాబట్టి మనం ఇచ్చే కాస్ట్ అదే. ఓకే ఓకే. యాక్చువల్లీ యా. ఇందులో కూడా మనకి కలర్స్ ఇది బయట ఇంకా రేట్ ఎక్కువే ఉంటుందండి చెప్పాలంటే. ఇందులో మనకి కలర్స్ ఏది కావాలంటే అది అవైలబుల్. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఓకే. మేడం లేసెస్ ఎట్లాంటి డిజైన్స్ ఉన్నాయి మేడం? లేస్ వచ్చి మన దగ్గర అన్ని ఇట్లా మగ్గం వర్క్ లేస్. మగ్గం వర్క్ లేసెస్. ఇంతకుముందు అంతా ఫ్యాన్సీలో ఎట్లా ఉంటున్నాయో ఇప్పుడు ఇవంతా మగ్గం వర్క్ వస్తుంది అనమాట. క్లాత్ మీద వస్తుంది మొత్తం. క్లాత్ పైన వచ్చేస్తుంది మనకి. ఇవి మనము దేనికైనా శారీకి 9 మీటర్స్ వస్తుంది మినిమం. మీటర్ కంప్లీట్ గా లేదండి, కంప్లీట్ ఇది బండిల్ తీసుకుంటే ఎట్లా అంటే శారీ కంప్లీట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము నార్మల్ శారీస్ తీసుకుంటున్నాం, ప్లెయిన్ శారీస్, దానికి ఇట్లా లేస్ తీసుకొని కుట్టించుకుంటున్నాం కదా కాంట్రాస్ట్ లో. సో అలాగా ఇప్పుడు పట్టు చీరలకు కూడా కుట్టించుకుంటున్నాం. పట్టు చీరలకు కానీ ఇప్పుడు ట్రెండ్ అదే అయింది. హాఫ్ సారీ కానీ ఫ్రాక్స్ కానీ పట్టు చీరలకు కూడా కుట్టించుకుంటున్నారు. సో అలా ఉంటాయి అన్నమాట డిజైన్స్. బండిల్ మొత్తం ఇస్తారా లేకపోతే వాళ్ళకి ఎంత కావాలి అంటే అట్లా? ఇవి బండిల్స్ తీసుకుంటేనే మనకి బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. సో ఈ ఒక్క బండిల్ ఎంత ఎన్ని మీటర్స్ వస్తుంది మేడం? 9 మీటర్స్ వస్తుంది. 9 మీటర్స్ వస్తుంది. అది కంప్లీట్ గా ఒక శారీకి వస్తుంది అన్నమాట. కంప్లీట్ శారీకి వస్తుంది ఒకటి. సో ఇంకా ఇట్లా ఇవి ఇప్పుడు రెడీమేడ్ కలర్స్ కూడా ఉన్నాయి. కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఇంట్లో. మొత్తం ఇవన్నీ కలర్సే. సో ఇట్లా గోల్డ్ లో కూడా ఉంటాయి మనకి. గోల్డ్ లో కూడా దొరికేస్తాయి అన్నమాట. ఓకే. ఇది ఎంత ప్రైస్ నుంచి ఉంటాయి మన లేసెస్? ఇందులో లేసెస్ డిజైన్ ని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇందులో కూడా కస్టమర్ అంటే ఇట్లా మాకు కావాలి అంటే తెస్తారు, ఇందులో కూడా తీసుకొస్తామండి. లేస్ మాకు ఏదైనా చూపించి లేస్ కావాలి అంటే అవి కూడా తెప్పిస్తాం మేము. తర్వాత ఇప్పుడు రెడీమేడ్ కుచ్చులు అని వచ్చినాయి శారీకి. ఇప్పుడు మనం కుచ్చులు చేయించుకుంటున్నాం కదా, అంటే కుచ్చులు మనం చేయించుకోకుండా ఇట్లా రెడీమేడ్ ఉన్నాయి అన్నమాట. సో అది మనకి కొంచెం కాస్ట్ పడుతుంది. కొంతమంది కుట్టించుకోగలుగుతారు, కొంతమంది అఫోర్డ్ చేయగలేరు అనమాట. సో మనకి రెడీమేడ్ శారీ కుచ్చులు కూడా మనకి ఇక్కడ దొరికేస్తాయి. దీంట్లో ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే ఇది బేసిక్ మోడల్ అనమాట. బేసిక్ మోడల్. దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, ఆర్డర్ పెట్టాను వస్తాయి అనమాట. సో దీంట్లో ఎట్లా అంటే దీనికి ఇక్కడ కింద ఈ గోల్డ్ బాల్స్ ఉంటాయి కదా, సో కంప్లీట్ ఒక బంచ్ లాగా అట్లా. సో డిఫరెంట్ అన్నమాట. డిఫరెంట్ క్రిస్టల్స్ లో అలా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం అది మినిమం శారీకి చేపిస్తే 500 మినిమం అడుగుతాం. సో ఇవేంటంటే మనం శారీ కలర్ లో 2 కలర్స్ కాంబినేషన్ లో తీసుకుంటే తక్కువ ప్రైస్ లో మనకి అయిపోతుంది అనమాట. శారీకి వచ్చి తక్కువ ప్రైస్ లో అయిపోతాయి అనమాట. ఇది వచ్చేసి నేను 50 రూపీస్ తీసుకుంటాను. తక్కువ టైం లో కూడా మనకి అర్జెంట్ ఉన్న వాళ్ళకి కూడా మనకి అర్జెంట్ ఉంటే ఇంకా వాళ్ళకి ప్రాబ్లం లేదు. అట్లయితే మనకి చాలా టైం అవుతుంది, మనకి ఈజీగా అయిపోతుంది. అవి చేయాలంటే కంప్లీట్ గా ఒక 1 డే 2 డేస్ మనకి ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి మేడం ఇందులో? దీంట్లో కలర్స్ చాలా అవైలబుల్ ఉంటాయి. అన్ని మనకి థ్రెడ్స్ ఎట్లా అవైలబుల్ ఉంటాయో దీంట్లో కూడా కలర్ చార్ట్ ఉంటది అనమాట. సో దాని అవైలబుల్ కూడా ఉన్నాయి మనకి శారీ కుచ్చులు అనేది. రెడీమేడ్ గా మనకి అంటే అర్జెంట్ గా మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా ఇట్లా మనకి ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ఇట్లా డిఫరెంట్ గా ఇప్పుడు 2 కాంబినేషన్స్ లో ఇప్పుడు ఈ శారీ కాంబినేషన్ అనుకోండి, ఈ 2 బంచెస్ తీసుకుంటే శారీకి వచ్చేస్తుంది, పళ్ళుకి వచ్చేస్తుంది అనమాట. సో అంటే ఇట్లా డిఫరెంట్ హాఫ్ శారీ కూడా మనకి హాఫ్ శారీ కూడా వేసుకోవచ్చు. మనకి చుట్టూ వేసుకునే వాళ్ళు పైన కింద వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఎలా కావాలంటే అలా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు. అట్లా అనమాట. ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా
ఇప్పుడు మనం అంతే చూసేసాం కదా, మనకి శారీస్ కానీ, కాటన్ శారీస్ కానీ, సిల్క్ శారీస్ కానీ, మనకి ఫ్యాబ్రిక్ కానీ అన్నీ ఇక్కడ మనకు అంటే ఎట్లాంటి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ఎట్లాంటి శారీస్ ఉన్నాయి, మనం అన్నీ చూసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి ఈ అంజనా బోటిక్ వాళ్ళు అనేది ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేస్తారంట, స్టిచ్చింగ్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేస్తారంట. సో అది అంటే ఏమేమి ఎట్లా చేస్తారో చూసేద్దాం రండి. మీకు ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది? మినిమం 30 years. 30 years నుంచి ఎక్స్పీరియన్స్. చూసారుగా మాస్టర్కి 30 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందంట మనకి. అంటే ఎట్లాంటి ఏం స్టిచ్ చేస్తారు, ఎట్లాంటి డిజైన్ స్టిచ్ చేస్తారు సార్ మీరు? डिजाइन लेडीज होती है, లేడీస్. ఓకే गाउन, काफ्तान. ఓకే, కఫ్తాన్ గౌన్స్. हाँ, काफ्तान गाउन्स, अनारकली. ఓకే, और ब्लाउजेस है, బ్లౌజెస్ ఆల్సో స్టిచ్ చేస్తారనమాట. ब्लाउजेस है, प्रिंसेस कट है, ఓకే वेस्टर्न में ఓకే, जैसे डमी वर्क है, వెస్టర్న్ కూడా మీరు స్టిచ్ చేస్తారనమాట. डमी वर्क ओके। रैपिंग करके ఓకే, वो है. बाकी पटियाला सूट है, फुल पटियाला, పట్టియాల. ఓకే, फुल धोती है, ధోతి. टोटल स्टिचिंग लेडीज में. ఓకే ఓకే, చూసారు కదా. అంటే బ్లౌజెస్ కానీ, అంటే ఇంకేదైనా అంటే కుర్తీస్, అంటే ఇట్లాంటి ఏవే పంజాబ్ డ్రెస్సెస్ ఎట్లాంటి అయినా కుట్టేస్తారంట మాస్టర్స్ అనమాట. మ్యామ్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తా అంటే ఎట్లాంటి డిజైన్ స్టిచ్ చేస్తారు? ఇది వచ్చేసేసి ప్రిన్సెస్ కట్ అండి. ప్రిన్సెస్ కట్ వస్తుంది ఇది. వాళ్ళు డీ షేప్ పెట్టమన్నారు ఇక్కడ. డీ షేప్ ఇది వచ్చేసి ఇట్లా డీ షేప్ వస్తుంది, బ్యాక్ ఓపెన్ ఇట్లా. ఇది స్కాలప్ డిజైన్, ఇది లేస్ వస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్ గా మేము ఫస్ట్ తీసేస్తాం. ఇది లేస్ ఒక తీసేసి తర్వాత హ్యాండ్ అంతా సెట్ చేసుకున్నాక మళ్ళీ రెండోసారి కుడతాం అనమాట. సో ఇట్లా ఇది చూసారు కదా, ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ అంటారంట. మనకి బ్యాక్ ఏమో డీ షేప్. డీ షేప్ అనమాట. సో వీళ్ళు కూడా మనకి శారీస్ కానీ, మనకి బ్లౌజెస్ కానీ లేసెస్ వస్తాయి కదా. సో ఈ లేస్ తీసి తర్వాత స్టిచ్చింగ్ అయిపోయాక వీళ్ళు మళ్ళీ పెడతారనమాట మొత్తం స్టిచ్చింగ్ అనేది. ఎంత ఫినిషింగ్ ఉందో, ఎంత నీట్ ఫినిషింగ్గా ఉంది వీళ్ళు చూడండి. మళ్ళీ వీళ్ళు ఎక్స్పీరియన్స్ మాస్టర్స్ అంటే ఉన్నారు వీళ్ళ స్టోర్లో అనమాట. చూడండి, ఇది ఒక చిన్న పాపది. చిన్న పాప తనకి మొత్తం ఇట్లా స్కాలప్ వచ్చిందని చెప్పేసి మొత్తం స్కాలప్ డిజైన్ పెట్టామన్నమాట. స్కాలప్ డిజైన్ అంటారు. ఇది స్కాలప్ డిజైన్. ఓకే. సో హ్యాండ్స్ కి ఇట్లా లెహంగా మొత్తం ఇలా వచ్చింది. సో అందుకని చెప్పేసి మేము నెక్ కూడా స్కాలప్ ఇచ్చారన్నమాట. సో మీరు దేనికైనా లేస్ అనేది తీసి స్టిచ్ చేస్తారు. ఓకే, హ్యాండ్స్ నేమ్ అంటారు మేడం? ఈ హ్యాండ్స్ ఇది పఫ్ స్లీవ్స్ అండి. పఫ్ స్లీవ్స్. ఇది స్కాలప్ డిజైన్. చూస్తున్నారుగా ఎంత నీట్ గా ఉంది. ఇది ప్రిన్సెస్ కట్, బ్యాక్ ఓపెన్, పాపకి డోరీస్ కూడా వీళ్ళు మేమే చేస్తాం. ఓకే, అంటే కస్టమర్స్ అడిగారా లేకపోతే మేమే చేస్తాం? అంటే బ్లౌజ్ బట్టి చెప్పారు, నార్మల్ గా మేమే చేస్తాం. అంటే కొంతమంది అడుగుతారు, ఇంకొంతమంది మీరే బ్లౌజ్ బట్టి బ్లౌజ్ దాన్ని బట్టి మనము మీరే డోరీస్ అనేది. ఓకే, అంటే మాక్సిమం డోరీస్ అంటే వేరే స్టిచ్ చేస్తాం, అంటే క్లాత్ తోనే స్టిచ్ చేయించుకుంటాం? లేదండి, మేము క్లాత్ తోనే స్టిచ్ చేస్తాం. క్లాత్ తోనే స్టిచ్ చేస్తాం. ఫ్యాన్సీ వద్దనే సజెస్ట్ చేస్తాను. హెయిర్ కి పట్టుకోవడం అట్లా ఉంటుంది. సో అందుకని మేమే సజెస్ట్ చేస్తాం, వద్దు క్లాత్ తోనే చేపిస్తాం. చూస్తున్నా ఎంత, ఇది కూడా ఒక డిఫరెంట్ డిజైన్. చూసి ఎంత బాగుంది ఇది. ఓకే, ఇది వచ్చేసి పట్టుది వర్క్ అవుతుంది. ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ప్లీటెడ్ హ్యాండ్స్. ఇక్కడ బటన్స్ వస్తాయి, ఇంకా చేయలేదు. సో ఇక్కడ బటన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి బటన్స్ వస్తాయంటే ఇంకా పెట్టలేదు, అవుతుంది, వర్క్ అవుతుంది. సో ఇట్లా డిజైన్ వస్తుంది ఒకటి. ఓకే, మనకి వెనకైతే బటన్స్ వచ్చాయి. వెనక బటన్స్ వచ్చాయి. ఇది పెట్టాను, ఇది కొంచెం పెద్దగా పెట్టాం అన్నమాట బటన్స్. ఓకే, ఇక్కడ చిన్నవి వస్తాయి. చిన్న అంటే ఇక్కడ పెద్దగా పెట్టారు, ఇక్కడ చిన్న బటన్స్ వస్తాయి. ఓకే, ఇవంతా నార్మల్ బ్లౌజ్ అండి. నార్మల్ బ్లౌజ్. ఈ ప్రతి ఒక్కదానికి ఇట్లా కాంట్రాస్ట్ లో పైపింగ్ కంపల్సరీ చేస్తాం. కాంట్రాస్ట్ లో వేస్తారన్నమాట. ఈ పైపింగ్ అనేది, ఈ ఫినిషింగ్ అనేది వీళ్ళే బాగా చేస్తారు. పైపింగ్ వీళ్ళు చాలా సన్నగా ఉంది. ఇది పైపింగ్ కూడా మనకి చాలా బాగా చేస్తారు. కంప్లీట్ లోడింగ్ ఉంటుంది అనమాట. సో ఇంత ముందు మనం హెమ్మింగ్ చేయాలి, ఆ థ్రెడ్ కనిపిస్తూ ఉంటది కదా, సో అలా కూడా ఉండదు అనమాట. అప్పుడు పైపింగ్ కూడా చేస్తారు. పైపింగ్ చాలా పైపింగ్ లోపల లోడింగ్ చేసేస్తారు. అంటే దీనిలో 2 టైప్స్ ఉన్నాయి. పైపింగ్ వేసినా హెమ్మింగ్ చేయొచ్చు,
ఒకటి లోడింగ్ అని ఒకటి ఉంటుంది. ఓకే. సో మేము కంప్లీట్గా కొన్నిటికి పైపింగ్ వేసి మనం హేమింగ్ చేసుకునేలాగా ఉంటుంది. మనం అట్లా వద్దు అని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ పైన స్టిచ్ మనకి స్టిచ్చింగ్ వేసింది ఇట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని కంప్లీట్ లోడింగ్ చేపిస్తాం. అందుకే మనకి పైపింగ్ థ్రెడ్ నీట్ గా కూడా కనిపిస్తుంది మనకి. ఇట్లా ఉంటే జస్ట్ పైన కుట్టింగ్ కనిపించకుండా ఉంటే నీట్ గా ఉంటుంది అని చెప్పేసి అలా చేస్తాం. బ్లౌజ్ అనేది ఒక లుక్ వచ్చేసి మనకి ఏం అంటే కంప్లీట్ గా ఇంకా కాంట్రాస్ట్ లో మనం చేస్తాం కాబట్టి పైపింగ్ వేస్తే అంటే శారీస్ లో ఏ కలర్ ఉంటే ఆ కలర్, శారీలో ఏ కలర్ ఉంటే ఆ కలర్ కాంట్రాస్ట్ దీనికి బ్లౌజ్ కేసిస్తారు. ఓకే. సో ఇవి వచ్చేసి ఒక కస్టమరే చేపించుకున్నారు లెహంగాస్ వాళ్ళ పాపకి. అంటే క్లాత్ తెచ్చి మీ దగ్గర స్టిచ్ ఇచ్చారు. సో దీంట్లో బ్లౌజ్ రాలేదన్నమాట. సో మనమే బ్లౌజ్ తీసుకొని ఎంబ్రాయిడరీ చేసాం అనమాట. మీరే బ్లౌజ్ తీసుకొని ఎంబ్రాయిడరీ చేశారు. కాటన్ సిల్క్ తీసుకొని ఎంబ్రాయిడరీ చేసాం అనమాట. చిన్న పాప సో హైలైట్ ఉంటుందని మొత్తం స్టోన్స్ అతికించాం అనమాట. ఓకే. చూడండి ఎంత బాగుందో. చిన్న పాపకి వీళ్ళే అంటే క్లాత్ తీసుకొని వీళ్ళే ఎంబ్రాయిడరీ వర్క్ చేశారంట. ఓకే. ఇది సేమ్ అమ్మాయిది ఇంకో మోడల్. ఇది ఇంకొక ఇది వచ్చేసి కట్, మొత్తం కట్ వర్క్ వస్తుంది. మొత్తం కట్ వర్క్ మేడం ఇది. ఇది చూస్తున్నారా, దీనికి మొత్తం కట్ వర్క్ వేసారనమాట, ఎంబ్రాయిడరీ వర్క్ కంప్లీట్గా. ఇది హ్యాండ్ లెంత్ బట్టి మొత్తం. ఇది కూడా మీరే క్లాత్ మేడం? మాదే క్లాత్ ఇది. సో తీసుకొని కాటన్ సిల్క్ తీసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నానికి మీరు వేసారు. వాళ్ళే సెలెక్ట్ నాకే చెప్పేశారు అంటే మీరే సో సింపుల్ గా పాపకి సెట్ అయ్యేలాగా ఏమన్నారు. మీరే సెలెక్ట్ చేసుకొని ఇది మెయిన్ ఫంక్షన్ కి వేస్తామంటే దీనికి కొంచెం హెవీగా చేశారు. ఇది నార్మల్ గా చేయమన్నారని చెప్పేసి నేను కొంచెం సింపుల్ గా చేశాను అనమాట. అంటే మీకే వదిలేశారు అనమాట. అందుకే చేశాను. ఇప్పుడు దీని మీదకే ఇది మనం బ్లౌజ్ స్టిచ్ చేసింది. ఇవి మనం వీటికి రావు ఏవి, ఇవి మనమే స్టిచ్ చేసాం అనమాట. అంటే సైడ్ సైడ్ కి ఇక్కడ సైడ్ వస్తాయి. ఓకే. ఇట్లా వస్తుందా ఇది? లేదు ఇట్లానే వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడే వస్తాయి మిడిల్ లో. ఓహో, ఇప్పుడు ట్రెండింగ్ లో ఇంత ముందు ఇట్లా సైడ్ లో ఉండేది, ఇప్పుడు ఇట్లా మధ్యలో వస్తాయి. మధ్యలో చూస్తున్నారుగా మనకి హ్యాంగింగ్స్ అనేది మధ్యలో ఎప్పుడైనా సైడ్ కి వచ్చేది. హాఫ్ సారీ అండి ఇది. దీనికి ఇట్లా స్కాలప్ పెట్టామన్నమాట. సో ఇవి రెడీమేడ్ వి తెస్తారు కదా, సో వాళ్ళకి తగ్గట్టుగా ఇది మొత్తం మేము మళ్ళీ చేస్తాం. అంటే ఇది రెడీమేడ్ హాఫ్ సారీ తెచ్చుకున్నారు వీళ్ళు. సో ఇది ఏమవుతుందంటే ఈ ప్లీటింగ్ అంతా మళ్ళీ మనం చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి వేస్టేజ్ తక్కువ ఉంటుంది, రెడీమేడ్ లో ఎక్కువ ఉంటుంది అనమాట. సో మళ్ళీ మనం ఇది మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ ప్లీట్స్ పెట్టి మళ్ళీ కుడతాం అనమాట. ఓకే. వాళ్ళు అట్లా తెచ్చుకుంటే మీరంతా తీసేసి వాళ్ళకి తగ్గట్టుగా రీస్టిచ్ ఓకే. మీ దగ్గర ఇట్లా అవైలబుల్ నార్మల్ గా అయితే రెడీమేడ్ తెచ్చుకుంటే తీయడానికి మనకు అట్లా కాదు, మళ్ళీ మొత్తం ప్లీట్స్ యాజ్ టీస్ గా మళ్ళీ వాళ్ళకి తీసినప్పుడు క్లాత్ అనేది ఇట్లా చినిగినట్టు ఏం లేదండి, అంటే మీరు కేర్ఫుల్ గా తీస్తాం అనమాట. మొత్తం తీసేసి మనకి నార్మల్ గా అయితే ఎక్కడ వేరే బోటిక్ లో అయినా నార్మల్ టెగ్లెస్ అయినా ఇవేనా అంటే కుట్టిప్పడానికి అంటే ఎందుకు రిస్క్ అని అనుకుంటారు. బట్ మీరు మాత్రం అంటే ఓపికతో తెచ్చుకొని మరి ఇవి ఎట్లా అంటే కట్ చేయొచ్చు, బట్ కట్ చేస్తే ఫ్యూచర్ లో వాళ్ళకి కొంచెం పిల్లలు కాబట్టి ఏజ్ అయ్యే కొద్ది కొంచెం లావు కూడా అవుతారు కదా, సో వాళ్ళకి సెట్ అయ్యేలాగా ప్రిన్స్ చిన్నగా పెట్టేస్తాం అనమాట కట్ చేయకుండా. చూస్తున్నా మనకి హ్యాంగింగ్స్ అయితే నార్మల్ గా హాఫ్ శారీస్ కానీ సైడ్ కి వస్తాయి, కానీ వీళ్ళు మాత్రం కొత్తగా ట్రెండింగ్ గా అనేసి మా మిడిల్ లో పెట్టారు. చూడండి ఎంత నీట్ గా ఉందో. రెడీమేడ్ హాఫ్ శారీ అంట ఇది. సో వీళ్ళే తీసి అంటే కుట్లు తీసి మళ్ళీ వాళ్ళకి సెట్ అయ్యేలాగా వీళ్ళు స్టిచ్ చేశారంట. దీనిపైకి బ్లౌజ్ వస్తుంది అనమాట. చూడండి ఇట్లా చాలా బాగుంది కదా లుక్ వచ్చేసి. ఇది కూడా రెడీమేడ్దేనా లేకపోతే? రెడీమేడ్దే అండి. పాప కొంచెం లావు, సో దానివల్ల తనకి పెద్ద సైజ్ వచ్చింది. ఓకే. చూస్తున్నా దీనిపైకి ఇది కూడా మీరు అలాగే తీసారా మేడం లేకపోతే? ఇది తీయలేదండి, ఇది సరిపోయింది. ఓకే. అంటే అడ్జస్ట్ కాని వాళ్ళకి మళ్ళీ కంప్లీట్ గా నార్మల్ గా అయితే కట్ చేసేసి రెడీమేడ్ అంటే మనకి చాలా లూజ్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి ఎంత కావాలో అంతవరకు కట్ చేసేసి కుట్టేస్తారు అనమాట. లూజ్ రావడం వల్ల మీరు వాళ్ళు ఇట్లా అడిగితే మీరు మాకు ఏం చేస్తామంటే మళ్ళీ కంప్లీట్ గా ఓపెన్ చేసి రేపు ఫ్యూచర్ లో కూడా యూజ్ అయ్యేలాగా మళ్ళీ ప్లీట్స్ అన్ని మేమే పెట్టేస్తాం. ప్లీట్స్ అన్ని మంచిగా మళ్ళీ నీట్ గా మళ్ళీ ఓపెన్ చేసి పెట్టేసి మళ్ళీ మొత్తం స్టిచ్ లాగా చేస్తాం అన్నమాట. అట్లా ఏది వేస్ట్ అవ్వకుండా.
మేడం ఇది కూడా మీ ఫ్యాబ్రికేనా మేడం? మా ఫ్యాబ్రిక్ అండి ఇది. సో మనకి ఏదైనా మనం డిస్ప్లే పెడితేనే కస్టమర్స్ కూడా ఓకే ఇలా కుడతారు ఇక్కడ అని చెప్పేసి వస్తారు కదా. సో దానికోసం అని చెప్పేసి నా దగ్గర ఫ్యాబ్రికే తీసుకొని ఇలా స్టిచ్ చేసి పెట్టాము. సో ఫ్యూచర్ లో కూడా ఎవరైనా కావాలన్నా సేల్ కి యూజ్ అయ్యేలాగా స్టిచ్చింగ్ చేపించాము అన్నమాట. ఇప్పుడు దీని డిజైన్ ఏంటి మేడం? ఇది 3 పాయింట్ నెక్ అంటారు అనమాట. 3 పాయింట్ నెక్, దీని 3 పాయింట్ నెక్ అంటారు. సో మామూలు ప్రిన్సెస్ కట్, హ్యాండ్స్ వచ్చేసి ఇది పఫ్ స్లీవ్స్. సో ఇది జస్ట్ హ్యాంగింగ్స్ లాగా ఇచ్చాము అనమాట. సో ఇదంతా చిన్న చిన్న ప్లీటెడ్స్ తోటి చేసాం అనమాట. ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసి పడుతుంది. ఇట్లా చిన్న ఫ్యాబ్రిక్ అంటే ఇప్పుడు మనకి ఒక హాఫ్ సారీ కానీ ఫ్రాక్ కానీ ఎన్ని మీటర్స్ పడుతుంది మేడం? ఇప్పుడు అంటే పర్సన్ బట్టి ఉంటుందండి. మినిమం 3 మీటర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇంకా మనకి గేరా కావాలి, చిన్న ప్లీట్స్ కావాలి అట్లా అన్నప్పుడు 4 మీటర్స్ కూడా పడుతుంది. అట్లా లెహెంగాకి. చిన్న పిల్లలకి ఎంత పడుతుంది? ఎన్ని మీటర్స్? చిన్న పిల్లలకి మినిమం 2.5 మీటర్స్ పడుతుంది. 2.5 మీటర్స్ లో మనకు అవుతుంది. ఒక టాప్ లో కావాలి అంటే ఎన్ని మీటర్స్ పడుతుంది? టాప్ అయితే 2.5 పెద్ద వాళ్ళకైతే. ఫ్రాక్ కానీ మనకి హాఫ్ సారీ కావాలంటే 3.5, ఎక్కువ గేర్ కావాలంటే 4 మినిమం దీనికే 4 మీటర్స్ పడుతుంది. 4 మీటర్స్. ఇంకా ఎక్కువ గేర్ కావాలంటే 4 మీటర్స్ మినిమం కావాలంటే 3 మీటర్స్. మనకి మన గేర్ ఎంత? ఇట్లా ఈ ప్లీటెడ్స్ కి ఇంత చిన్న ప్లీటెడ్ కావాలంటే ఇది 4 మీటర్స్ ఉంది క్లాత్. సో ఇలా కాదు కొంచెం పెద్ద కావాలంటే మనకి 3 మీటర్స్ లో అయిపోతుంది అట్లా అన్నమాట. ఓకే, మనకి పర్సన్ ని బట్టి మళ్ళీ వాళ్ళు ఎంత గేర్ కావాలి, మళ్ళీ వాళ్ళ పర్సన్ బట్టి కూడా మెజర్మెంట్స్ చేంజ్ అవుతాయి కాబట్టి సో దాని వల్ల కూడా క్లాత్ పడుతుంది అన్నమాట. ఇప్పుడు మీకు హాఫ్ సారీ కానీ ఫ్రాక్ ఎంత టైం పడుతుంది మేడం? మినిమం ఒక హాఫ్ సారీ కుట్టడానికి మినిమం 3/4 డే పడుతుంది. 3-4 డేస్ పడుతుంది. 3/4 డే అంటే 1 డేలో కొంచెం ఒక మినిమం వేసుకుంటే ఒక 6 to 7 అవర్స్ పడుతుంది. 6 to 7 అవర్స్. మనకి బ్లౌజెస్ నార్మల్గా బ్లౌజెస్ కానీ డిజైన్ బ్లౌజెస్ కానీ ఎన్ని అంటే ఇప్పుడు మనకి వీళ్ళ ఫినిషింగ్ వేరు ఉంటుందండి. నార్మల్ బ్లౌజ్ వచ్చేసి మనం కుట్టాలంటే నార్మల్గా 1.5 అవర్ మినిమం అయిపోతుంది. నార్మల్గా అయితే నేను మా అమ్మని చూసాను కాబట్టి చెప్తున్నా నేను. సో 1.5 అవర్లో ఒక బ్లౌజ్ కుట్టేస్తాను. 1.5 అవర్లో బ్లౌజ్ కుట్టేస్తాను. బట్ వీళ్ళది ఏంటంటే వీళ్ళు ప్రతిదీ ఐరన్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తారు. వీళ్ళ ఫినిషింగ్ వేరు ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఒక్కొక్క బ్లౌజ్ వచ్చేసి మినిమం 2.5 అవర్స్ తీసుకుంటారు. ఓకే, మనం నార్మల్ పర్సన్స్ అంటే టైలరింగ్ కుట్టింది వేరుంటే మాస్టర్స్ కుట్టేది వేరు ఉంటుంది. బట్ నాకు ఫస్ట్ లో అనిపించేది ఇంతసేపు కుడుతున్నారు ఏంటి అని. బట్ వాళ్ళ ఫినిషింగ్ చూసాక అర్థమైంది. అంటే నార్మల్ బ్లౌజ్ కి బయట కుట్టేదానికి వీళ్ళు కుట్టేదానికి ఫినిషింగ్ చూసాక నాకు అర్థమైంది. 2.5 అవర్స్ ఒక బ్లౌజ్ కి ఎందుకు అనుకునేదాన్ని. బట్ పడుతుంది టైం. నార్మల్ అయితే 1.5 అవర్ లో కుట్టేస్తారు. నార్మల్గా 1.5 అవర్ లో ఒక బ్లౌజ్ కుడతారని అందరు అంటారు. బట్ వీళ్ళ ఫినిషింగ్ చూసాక వీళ్ళని నేను చూసాను. టైం ఎంత తీసుకుంటూ మన ఫినిషింగ్ కూడా అంతే నీట్ గా ఉంటుంది అనమాట. సో అట్లా అని నేను కూడా టైం ఇస్తాను వాళ్ళకి. వాళ్ళని టైం ఇస్తే వాళ్ళు నీట్ గా కుడతారు. వాళ్ళని కంగారు పెట్టేస్తే పోతుంది కదా. సో మేడం మీరు ప్లీటింగ్ కూడా చేస్తారా? చేస్తామండి. ఇట్లా ఇది బాక్స్ ప్లీటింగ్ అంటారు. సో ఈ ప్లీటింగ్ చేసిస్తాము. ఎమర్జెన్సీలో ఎవరైనా చేసుకోవాలంటే ఫాస్ట్ కట్టుకోవాలనుకున్నా ఇలా చేసిస్తాం అన్నమాట. మీకు వచ్చి కస్టమర్స్ మనకి ఇట్లా కావాలి అంటే లేకపోతే కాల్ చేసి చెప్పినా అంటే వాళ్ళు ఇట్లా వాళ్ళు కాల్ చేసి చెప్పినా నేను చేసిస్తాను. యాక్చువల్లీ దీనికి మెజర్మెంట్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి అంటే వాళ్ళు మెజర్మెంట్ చెప్పేసి మీరు చేస్తాను. ఇది ఎన్ని అవర్స్ పడుతుంది అంటే ప్లీటింగ్ సారీ? ఇది మినిమం 1 అవర్ పడుతుంది. ఇది అంటే ఫ్యాబ్రిక్ ని బట్టి ఉంటుందండి. కాటన్ అయితే కొంచెం త్వరగా అనుగుతుంది అనమాట. త్వరగా ప్రెస్ చేసుకోవచ్చు. లేదంటే వేరే ఇప్పుడు ఇదే ఉంది. ఇది దాదాపుగా 1 అవర్ పైన బట్టి ఈ ప్లీట్స్ ఇది కొంచెం తొందరగా ప్రెస్ అవ్వదు. ఓకే, మనకి ఎట్లా అంటే అట్లా ప్రెస్ అవుతుంది కాబట్టి ఇది ప్రెస్ అవుతే అది ఈజీ. ఇది ప్రెస్ అవ్వదు. సో ఇది 1 అవర్ పైన పట్టింది నాకు బాగా. సో అందుకని చెప్తున్నా ఇట్లా చేయడానికి టైం పడుతుంది అంట. అంటే ఫ్యాబ్రిక్ ని బట్టి దాని టైం కూడా. సారీస్ అంటే స్టిచ్చింగ్ కాకుండా సారీ ప్లీటింగ్ కూడా చేస్తాను. ఓకే, ఏదైనా కస్టమర్ వచ్చి అడిగితే మన దగ్గర లేదని చెప్పలేదు అనకుండా వాళ్ళని రిటర్న్ పంపించకుండా చేస్తాను. చూస్తారు కదా మేడం, అంటే తనుజ మేడం గారు శారీ ప్లీటింగ్ కూడా చేస్తున్నారు అనమాట. కస్టమర్ ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు రిటర్న్ కూడా వెళ్ళారు అనమాట. వాళ్ళకి ఏది కావాలన్నా అంటే మనకి ఫ్యాబ్రిక్ కావాలన్నా, శారీస్ కావాలన్నా, ఎంబ్రాయిడరీ వర్క్, మొగ్గం వర్క్, మన బ్లౌజ్ స్టిచ్చింగ్, ఫ్రాక్ అని వెస్టర్న్స్లో మనకి కూడా స్టిచ్చింగ్ అనగానే ఓన్లీ ట్రెడిషనల్ పర్పస్ మాత్రం ఉంటుంది అని అనుకుంటారు. కాకపోతే వీళ్ళ స్టోర్లో మాత్రం వెస్టర్న్లో కూడా మనకి ఇక్కడ దొరికేస్తుంది. అంటే మనకి స్టిచ్చింగ్ దాన్ని బట్టి అంటే ఏది కావాలంటే అది మనకి ఇక్కడ వీళ్ళ దగ్గర మనకి
రిటర్న్ వెళ్ళకుండా మనకి స్టిచ్చింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ అంటే ఈ డిజైన్స్ మాత్రమే స్టిచ్చింగ్ చేస్తారేమో అని అనుకుంటారేమో, ప్రతి ఒక్క డిజైన్ వీళ్ళు చేస్తారనమాట. ఒకవేళ వీళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ కాకుండా మీరు ఏదైనా అంటే మాకు ఈ డిజైన్ కావాలి అంటే వాళ్ళు చేసిస్తారనమాట మీకు. ఒకవేళ టైం టేకన్ తీసుకున్న సాటిస్ఫాక్షన్ అవ్వలాగా వీళ్ళు స్టిచ్చింగ్ చేసిస్తారు. మీకు వీళ్ళు అంజనా బోటిక్ వాళ్ళు మీకు ఎలా కావాలి అంటే అలా స్టిచ్ చేసిస్తారు, మీకు తగ్గట్టుగా స్టిచ్ చేసిస్తారు. అంటే వీళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ మాస్టర్స్ ఉన్నారు కాబట్టి చాలా నీట్గా, మళ్ళీ వీళ్ళ దగ్గర కలెక్షన్స్ కూడా యూనిక్గా ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ స్టోర్ని తప్పకుండా విజిట్ చేయండి అన్నమాట మీరు. తప్పకుండా మనకి ఇక్కడ ట్రయల్ రూమ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు ఏమన్నా బ్లౌజ్లో కానీ ఫ్రాక్స్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వెంటనే మీకు వీళ్ళు స్టిచ్ చేసి ఇచ్చేసారు. అప్పుడే ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ కూడా మీకు ఇచ్చేసారు అనమాట వెంటనే. అంటే వీళ్ళ దగ్గర ట్రయల్ రూమ్స్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, అంజనీ బోటిక్ ఎక్కడో కాదండి, మన కాప్రాలో శ్రీరామ్ నగర్ కాలనీలో ఖమ్మం దగ్గర ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, విజిట్ చేసేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.